వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. అక్టోబర్ 1 నుంచి వీటి ధరలు భారీగా పెంపండి. ఆ ధరలు ఏమేమి పెరుగుతాయి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్రం కీలక నిర్ణయం అండి. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంపు. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక రైతులను ఆదుకోవటం కోసం ముడి మరియు శుద్ధి చేసిన వంట నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20% పెంచుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయంతో వంట నూనెల ధరలు తగ్గవచ్చని, అయితే డిమాండ్పై ప్రభావం ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖంగా ఈ పెంపు కారణంగా విదేశాల్లో పామాయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 14 నుంచి క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ పైన 20% బేసిక్ కస్టమ్స్ సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. వంట నూనెలపై ఇప్పటికే ఉన్న అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సైన్స్తో కలిపి మొత్తం దిగుమతి సుంకం 55% నుంచి 27.5% మేర పెరుగుతుంది. ఇక అదేవిధంగా శుద్ధి చేసిన పామాయిల్ ఫ్రెండ్స్ ఇక్కడ 5.5% నుంచి ఫ్రెండ్స్, సో మనకు కూడా 5.5% నుంచి అయితే పెరుగుతుందన్నమాట. అదేవిధంగా శుద్ధి చేసిన పామాయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.7% 30 దిగుమతి సుంకం ఇప్పుడు ఏకంగా 35.7% వరకు పెరిగింది. భారతదేశం తన వెజిటేబుల్ ఆయిల్ అవసరాల్లో 70% పైగా విదేశాల నుంచి దిగుమతుల ద్వారా తీరుస్తుంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ కొనుగోలు చేస్తూ ఉండగా అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఇవి వంట నూనె రంగంలో కీలక మార్పులు. ధరలపై మరియు దిగుమతులపై దీని ప్రభావం ఏమిటో వేచి చూడాల్సి అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.